వెల్కమ్ టు శివారేష్మా వైబ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను నెత్తళ్ళు కర్రీ చేస్తున్నాను. సో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. నెత్తళ్ళని ఒక 2 టైమ్స్ వాటర్లో బాగా కడిగేయాలి. ఆ తర్వాత కొంచెం గళ్ళుప్పు, హాఫ్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసి నీచు వాసన పోయేలాగా మంచిగా కడుక్కోవాలి. నెక్స్ట్ వీడియోలో చూపించినట్లుగా మనం తీసుకున్న చేపలకి సరిపడా సాల్ట్, కారం వేసి కలిపేయాలి. సో ఒక మూత పెట్టేసి మ్యారినేట్ అవ్వడానికి పక్కకు పెట్టేయాలి. నేను ఈ కూర వండడం కోసం ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక బిగ్ సైజ్ ఆనియన్, అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఒక టొమాటో అండ్ కొంచెం ఉల్లిబొందు ఇలా కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను. చేపల కూర అంటే ఉల్లిబొందు ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఉల్లిబొందు ఎక్కువగా వేసుకుంటే చేపల కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నెత్తళ్ళు కర్రీ వండే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకుని కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యిందో లేదో చెక్ చేసుకుని ఆ తర్వాత 3 లవంగం, కొంచెం దాల్చిన చెక్క వేయాలి. ఇలా వేయడం వల్ల కర్రీకి వీటి ఫ్లేవర్ యాడ్ ఆన్ అవుతుంది. ఇవి కొంచెం వేగంగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కలపాలి. ఇవి కొంచెం దోరగా వేగంగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిబొందు వేసి ఒక స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి. అప్పుడు ఇవన్నీ బాగా మగ్గుతాయి. ఇవన్నీ బాగా మగ్గాక ఒక 2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. అండ్ ఈ పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటో కూడా కలిపి మూత పెట్టుకుంటే టొమాటో మెత్తగా మగ్గిపోతుంది. టొమాటో మగ్గిపోయాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న నెత్తళ్ళని బాండీలో వేసేయాలి. కొంచెం వాటర్ యాడ్ చేసి నెమ్మదిగా కలుపుకోవాలి. ఈ చేపలకి మరీ ఎక్కువ వాటర్ అవసరం లేదు. అవి త్వరగానే ఉడికిపోతాయి. అలాగే గరిటెతో ఎక్కువగా కలపకూడదు. అలా కలిపితే ఇవి స్మాష్ అయిపోతాయి. నెక్స్ట్ కూరకి సరిపడా కారం, గరం మసాలా వేసి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుని అవసరమైతే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్నాక వీడియోలో చూపించిన విధంగా జాగ్రత్తగా కలిపి మూత పెట్టేసుకోవాలి. కూర దగ్గర పడ్డాక కొత్తిమీర వేసుకుని ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా కలుపుకోవాలి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే నెత్తళ్ళ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా చిన్న చేపలు తినడం చాలా హెల్దీ. సో మీరు కూడా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ రేష్మా వైబ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ అస్.